క్రైస్తవులు రాఖీ కట్టచ్చా? అసలు రాఖీ ఎందుకు కడతారు? ఇది అన్యాచారమా లేదా అన్నా చెల్లెళ్ళ బంధమా? క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు రాఖీ కట్టచ్చా? అసలు రాఖీ వెనక ఉన్న పురాణ కథ ఏంటి? ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా? చాలామంది క్రైస్తవులకు ఈ ప్రశ్న ఉంటుంది. ముఖ్యంగా నువ్వు మార్పు చెందిన క్రైస్తవుడు అయితే రాఖీని కట్టే ముందు లేదా కట్టించుకునే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెల మధ్య ప్రేమకు గుర్తు. అది చెయ్యకూడదు అని చెప్పడానికి దానిలో మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు కదా, అది ఒక దారం మాత్రమే అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అసలు రాఖీ కథ ఏంటంటే రక్షాబంధన్. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే మంత్రించిన బంధము లేదా కట్టడం అనే అర్థాలు వస్తాయి. అంటే ఇది రక్షణకు సంబంధించిన ఒక బంధం అనే అర్థం. రాఖీకి ఒకటి కాదు 3 ఆరిజిన్ స్టోరీస్ ఉన్నాయి. ఆ 3 కథలు కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించినవే. మొదటిది ఇంద్రుడు మరియు సచీదేవి కథ. దీని ప్రకారం ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో ఓడిపోయేలా ఉంటే ఇంద్రుడి భార్య అయిన సచీదేవి ఒక రక్షాదారాన్ని మంత్రించి ఇంద్రుడి చేతికి కడితే ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి బతికాడు అని ఆ కథ చెబుతుంది. రెండోది లక్ష్మీ మరియు అసురరాజు బలి గురించి. దీని ప్రకారం బలి చక్రవర్తిని విష్ణువు కాలితో పాతాళలోకానికి తొక్కినప్పుడు బలి నువ్వు నాతోనే ఉండాలి అని కోరిక కోరతాడు. ఆ కోరిక కోరి విష్ణువుని తన రాజ్యానికి తీసుకువెళ్ళి ద్వారపాలకుడు అంటే గేట్ కీపర్లా పెడతాడు. విష్ణువు లేకపోయేసరికి లక్ష్మి బలి దగ్గరకు వెళ్ళి అతన్ని తన సోదరుడిగా స్వీకరించి అతని చేతికి మంత్రించిన రక్షాదారం కడుతుంది. అప్పుడు బలి వరం కోరుకోమంటే విష్ణువుని తిరిగి ఇచ్చేయమని కోరుకుంటుంది. ఇక మూడవది కృష్ణుడు మరియు ద్రౌపది కథ. పురాణం ప్రకారం కృష్ణుడి చేతికి గాయం అయినప్పుడు ద్రౌపది తన వస్త్రంలోని చిన్న భాగాన్ని చింపి ఆ గాయానికి కట్టిందని, అప్పుడు కృష్ణుడు ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్దానం చేశాడని ఈ కథ చెబుతుంది. అంటే రాఖీకి సంబంధించిన వివిధ పురాణ కథల్లో రక్షణ దారం, మంత్రాలు, దేవతలు మరియు పురాణ పాత్రలు వంటి అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ బైబిల్ వెలుగులో చూస్తే క్రైస్తవుడివైన నువ్వు ముందుగా ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాఖీని కడుతున్నావంటే అన్య దేవతా ఆచారాలను వారి పద్ధతులను పాటిస్తున్నావు అని అర్థం. ఈ రోజున చాలామంది రాఖీని కేవలం కుటుంబ ప్రేమకు సంబంధించిన దానిలా చూస్తారు. అందుకే ఆ 3 కథలు కూడా మీకు చెప్పాల్సి వచ్చింది. ఒక క్రైస్తవుడు ఏ పని అయినా చేసే ముందు దాని వెనక ఉన్న అర్థం ఏంటి, దాని మూలం ఏంటి, అది నా విశ్వాసానికి తగినదేనా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో పౌలు గారు చెప్తారు, ఈ లోక విధానాన్ని అనుసరించకండి, మీ మనస్సు నూతనపరచబడట ద్వారా మార్పు పొందండి అని. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వాక్యంలో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా దేవునికి విగ్రహాలతో ఏం సంబంధం అని పౌలు గారు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారు అన్యుల ఆచారాలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కానీ పారిపోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవుని ఆరాధనలో దేవునితో పాటు ఇతర ఆచారాలను కలపడం చాలా ప్రమాదకరం. ఇంకా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు అని రాయబడి ఉంటుంది. అలా సేవించే వాళ్ళకి ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాం అనే విధంగా క్రైస్తవుడు ఆలోచించకూడదు, ఉండకూడదు. నీ రక్షణ, ప్రేమ ఒక దారంలో లేదు అనే విషయాన్ని గుర్తుంచుకో. దారం మనల్ని రక్షించగలదా? మన రక్షణ ఒక వస్తువులోనో ఆచారంలోనో లేదు. మన రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. వందనాలు.